రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు సమీపంలో కాపు భవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 30 సెంట్ల భూమిని కేటాయించడం పట్ల కాపు సంక్షేమ సేవా సంఘ ప్రతినిధులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. త్వరలో నిర్మాణ పనులకు కార్యాచరణ చేస్తామని తెలిపారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ కాటన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కాపు సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు రామినీడు మురళి, గౌరవ సలహాదారు దొండపాటి సత్యంబాబు, కార్యదర్శి చింతం వీరబాబు మాట్లాడారు. గడిచిన ఎన్నికల ముందు కందుల దుర్గేష్ తమ సంఘానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఆయన ఇప్పుడు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి హోదాలో జిల్లా కలెక్టర్తో నిత్యం సంప్రదింపులు జరిపి బొమ్మూరు గ్రామంలో RS నంబర్ 386/10లో 30 సెంట్ల భూమిని కేటాయించినందుకు చొరవ తీసుకున్నారని కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘ నాయకులు పాటంశెట్టి రవి, చిక్కాల బాబులు, గట్టి నర్సయ్య, సత్యమూర్తి గజేంద్ర, జక్కంపూడి అర్జున్, మంచాల సునీల్, మెంటే ప్రసాద్, బడే చంద్ర, పల్నాటి శ్రీను, కుచ్చు శ్రీను, తోరం నాగేంద్ర, అల్లాటి రాజు, నల్లం ఆనంద వెంకటేశ్వరరావు, రామ్జీ, నాని, పంటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. RS 386/9-10లో అడిగాము. మళ్ళా బొమ్మూరులో దాన్ని RS 386/10లో 30 సెంట్లు ఇచ్చారు మాకు కలెక్టర్ గారు. కానీ ఈ కార్యక్రమం అందరికి రావడానికి మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు ప్రధాన కార్యకులు, వారు చాలా సర్వీస్ చేసి మంత్రి గారు కలెక్టర్ గారితో కానీ, మరి ముఖ్యమంత్రి గారితో కానీ, డిప్యూటీ సీఎం గారితో కానీ అందరితో పరిచయం చేసి ఈ రోజుని నేను రాగానే మీకు ప్రామిస్ చేస్తున్నాను, మంత్రి అవగానే కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి సైట్ అలాట్ చేస్తానని చెప్పారు. ఆ ప్రామిస్ని నిలబెట్టుకుని ఈరోజు మరి మంత్రి గారు మాకు ఈ సైట్ని అలాట్ చేయడంలో వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా మేము కూటమికి సపోర్ట్ చేస్తూ మీటింగ్ పెట్టినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారం మరి పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి, రాజమండ్రి ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి మరి మాకు ఈ సైట్ అలాట్మెంట్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, అద్భుతమైన పాలన అందిస్తున్న కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా వీరు సంప్రదించి ఇక్కడ కలెక్టర్ గారిని కూడా ఎన్నిసార్లు పాపం ఆయన అంత బిజీలో కలెక్టర్ గారిని అంత మొబలైజ్ చేశారో అది మాకు తెలుసు. మమ్మల్ని ఎన్నిసార్లు మీరు వెళ్ళలేదట, ఇంకా వెళ్ళండి ఇలా నేను మాట్లాడానని చెప్పి పంపించేవారు. అలాగే ప్రత్యేకంగా మన ఎంపీ పురంధేశ్వరి గారు చాలా ఆదరణ చూపించారు మన కాపు సంఘానికి సైట్ ఇవ్వడంలో. మేము ఎలక్షన్కు ముందు క్యాంపెయినింగ్లో మీటింగ్ పెడితే వారి భర్త గారు వచ్చారు. మన ఐకమత్యాన్ని చూసే, కాపుల ఐకమత్యాన్ని, ఆ రోజున్న జోషు, ఆ రోజున్న యువకులు ప్రవర్తించిన తీరు చూసి ఆయన ముగ్ధులైపోయారు. ఆఫ్టర్ 10 years నేను మాట్లాడతానంటే అని చెప్పి మైక్ తీసుకుని మాట్లాడి మీకు వాగ్దానం చేస్తున్నాను, ఖచ్చితంగా గెలిస్తే ఎంపీ గారు మీకు చేస్తారని చెప్పి ప్రత్యేకించి ఎంపీ గారు కూడా చెప్పారట. మినిస్టర్ గారు మా అదృష్టం కొద్ది, మా కాపు జాతి అదృష్టం కొద్ది వాళ్ళ దుర్గేష్ గారు మినిస్టర్ అవ్వడం, ఆయన మాకు ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో, ఇది మాత్రం ఎట్టి పరిస్థితులు నా హయాంలో నేను చేసి తీరతాను అని చెప్పి అన్నాడు ఆయన. ఆ రోజు ఆ మాట నిలబెట్టుకుని ఆయన నిజాయితీ, ఈ కాపు సంక్షేమ సంఘం నిజాయితీని ఆయన చూసి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ సైట్ నేను ఎలా చేయించి పెడతానని చెప్పి ఈ చేసినందుకు మా జన్మంతా రుణపడి అతనికి మాత్రం కాపు సంక్షేమ సంఘం, కాపు జాతి యావత్తు కూడా మేము దుర్గేష్ గారికి రుణపడి ఉన్నామండి. ఈ రోజు నాడు ఈ కార్యక్రమాన్ని 1-2 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి ఆయనే పరిశీలన చేసి వెళ్ళండి, పలానా రోజు అని తీసుకెళ్లిన దీనికి మాకు మధ్యలో రిప్రజెంటేట్ చేసిన మా రవి గారిని కూడా ఇక్కడ ఎంతైనా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. పాటంశెట్టి రవి గారిని ప్రతిసారి ఏమండి పలానా చోట వెళ్ళాలి, పలానా సార్కి వెళ్ళాలి, మనందరినీ కూడా మేము